హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అయితే ఇవాళ మన వీడియో ఏంటిదంటే టైటిల్ అయితే చూసారు కదా. ఈరోజు మా ఇంట్లో మల్లన్న బోనాలు చేస్తున్నా. ఎప్పుడైనా ఫస్ట్ వారం లేదా సెకండ్ వారమే చేసేదాన్ని, కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయింది. నేను అమ్మకు హాస్పిటల్ అటు ఇటు తిరగడం, కానీ పెళ్ళిలో ఉండడము, కొన్ని సమస్యల వల్ల అయితే వీడియో అయితే బోనం అయితే తీయలేదు. సరేపో. అయితే ఇవాళ అయితే మల్లన్న బోనం నేను ఎట్లా చేసుకుంటా అనేది అయితే మీకు చూపెడతా, చూడుర్రి. ఆ మల్లన్న దేవుని ఆశీస్సులు అయితే ఎప్పుడు నా మీద, మీ మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నా. ఉండని ఇట్లానే వీడియో ఆన్ చేస్తే చాలు ఏదన్నా ఒకటి అనుకుంటా వస్తుంది మా మిన్ను. ఇక నేనైతే తొందరనే మబ్బులనే లేచి పని అంతా చేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నా. ఇంకా నిన్న మా చెట్లయ్యే కొన్ని చిక్కుడుకాయలు, అనపకాయలు అవన్నీ కోసిన, అవి ఇప్పుడు అన్నీ చుంచుకున్నా. బోనం కూడా పొయ్యి మీద పెట్టిన, బోనం కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు మా తమ్ముడు తోటకూర అంటాను, పసుపు కొమ్ము కావాలి కదా, మెయిన్ అయితే పసుపు కొమ్ము. పసుపు కొమ్ము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతి, ఉల్లాకు, బంతిపూలు, మామిడాకులు, ఇవన్నీ పాలు, ఇవన్నీ పట్టుకొని అయితే వస్తాడు. మా తమ్ముడు వచ్చిన తర్వాత ఆ కూర కూడా చేసేస్తా. ఎంత మంచిది కదా, ఇట్లా తమ్ముడు ఇట్లా తెచ్చిస్తాను అంటే నాకు కూడా అదొక హ్యాపీ. ఇలాంటి అదృష్టం అయితే ఎవరికి, చాలా తక్కువ మందికే. అంటే కొందరు ఎట్లుంటారు, అమ్మ వాళ్ళు ఒక దగ్గర ఉంటే వీళ్ళు, మనం ఒక దగ్గర ఎక్కడనో దూరంగా ఉంటే ఇలాంటివన్నీ కుదరవు కదా. అట్లా నిన్న కూడా మా ఆయన శాన్విని తీసుకురావడానికి వెళ్ళిండు. అప్పుడు కూడా మా అమ్మ పాలు పంపింది. వచ్చిన వెంటనే ఆ చిక్కటి పాలు చాయ్ పెట్టుకొని అయితే తాగిన, మన శాంతి అనిపించింది. ఇప్పుడు కూడా మా అమ్మ పాలు ఇవన్నీ పంపుతూ ఉన్నది, ఎందుకంటే నాకు కష్టం కావద్దు అని. ఇక్కడ మా ఊర్లో మామిడి చెట్లు కూడా ఎక్కువ లేవు. ఇక మా ఆయన ఎప్పుడు పోయి తెస్తాడని అక్కడ నుండే మామిడి మండలు అవన్నీ పట్టుకొని అయితే రమ్మని చెప్పిన. ఇప్పుడు ఆడ వచ్చిన తర్వాత ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు, ఉండడు. ఇక నేనైతే ఇదంతా ప్రాసెస్ అయితే చేసుకుంటా, చూస్తూ ఉండండి. ఇక్కడైతే చాయ్ పెట్టుకున్నా. తమ్ముడు వచ్చిన తర్వాత పాల ఛాయ్ చేసుకుంటా. ఇట్లా అయితే దీపం ముగ్గు పెట్టుకొని, ఇంట్లో దీపం పెట్టుకొని అయితేనే తర్వాతనే గ్యాస్ ముట్టిస్తా. ఇదైతే మా బోనం కుండ రెడీ అయింది. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు బయట. ఏమంటారు చిన్న? కట్టెలు పెట్టు. కన్నీ ఏం ఆడుతాన్నవే? ఓ కన్నయ్య, అబ్బో జుయి జుయి కన్నీ, ఇంకోసారి ఎట్లా పెడతాంది, ఘోరంగా పెడతాంది కదా బా, ఘోరంగా పెడతాందిరా, ఘోరంగా పెడతాంది చలి. అగ్గి కొంచెం ఉండంగానే కట్టెలు పెట్టాలి. ఘోరంగా పెడతాందిరా చలి. ఇక్కడ కూర్చొని ఏం చేసుడు? కోరి 7 అంగట్లు తిరిగొచ్చానే అమ్మాడి, చిల చప్పుడు నీ గుండె గోటిలో. ఓయ్ ఏందక్క? ఫ్రెండ్స్, ఇక బోనం కుండలు అయితే ఇట్లా రెడీ చేసుకున్నా. ఇవి అయితే నేను కొమరెల్లి దగ్గర అయితే, ఇవి కొమరెల్లి పోయినప్పుడు మా చిన్నోని పుట్టెనకలు తీయడానికి వెళ్ళినప్పుడు అయితే ఇవి 2 కొనుక్కున్నా. అక్కడ బోనం తీసిన. ఇందులో పాశము, ఇందులో చిక్కుడుకాయ కూర, అదంతా అయితే రెడీ చేసిన. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలిగా. ఇక్కడ కూడా దీన్ని పట్టుకొని వచ్చిండు. పూలు, బంతి పూలు, మిరపకాయలు ఇవన్నీ. ఇప్పుడు అన్న అయితే వీడియో తీస్తుడు అంటే ఆయనకి నచ్చది, మస్తు కోప్పడతాడు, నన్నే తిడతాడు అత్తని. మరి వీడియో తీస్తానా తీయనా చూద్దాము. సాటుగా అయితే కొంచెం తీస్తా.
టైం అయితే 10:30, 11 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇప్పటి వరకు అయితే బంతిపూల దండలు అవన్నీ అయితే గుచ్చి గల్మలకైతే పెట్టేసిన. అంత రెడీ అయిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేస్తే ఇక వచ్చిండు షాప్ నుండి. ఇక ఇక్కడైతే ఇంటికి పెద్ద ఆయనే కాబట్టి ఫస్ట్ అయితే ఆయన అయితే మొక్కుతూ ఉన్నాడు. కన్నిగాని చేయితోని కూడా ఏమంటారు అది గుగ్గిలమో ఏమో అది పొగేసినాము. ఇక మల్లన్న దేవునికి అదంటే చాలా ఇష్టం కదా, ఖచ్చితంగా అదైతే ఉండాలి. ఇక అది వేసి అయితే మంచిగా మొక్కినాం అన్నట్టు. ఇక దేవునికి అయితే కొబ్బరికాయ కొడతాడు మా ఆయన. ఈ బోనం అసలు ఎప్పుడైనా నేను ఫస్ట్ వారమే పోసుకునేది, కాకపోతే ఈసారే నాకు కొంచెం లేట్ అయింది. కానీ మంచిదే, లేట్ అయినా కూడా బోనం అయితే పడిపోకుండా అయితే బోనం చేసుకున్నా. ఈ బోనం చేసుకున్న తర్వాత తినే వరకు అయితే ఒక్క పొద్దులు ఇడిచి తినే వరకు 12, 12:30 అయింది. అప్పటి వరకు తమ్ముడు కూడా ఉండే. ఇక కొంచెం మాకు ఊరికెళ్ళే పని ఉండే. ఆ వీడియో కూడా నేను చిన్నగా ఒక నెక్స్ట్ వీడియోలో పెడతా. ఆ ఊరికి అయితే వెళ్ళినాము. ఏమంటారు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి బోనాలకు వెళ్ళినాము. బాగా పెద్ద బోనం వాళ్ళది. నేను బోనం చేసుకొని వాళ్ళ ఇంట్లో బోనం తినరాదు కాబట్టి పాశం మళ్ళీ ఇదే వారం లాస్ట్ వారం కాబట్టి నేనైతే తొందరగా పని చేసుకొని మా బోనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఒక్క పొద్దులు ఇడిచి తమ్ముడు మేమందరం కలిసి తిన్న తర్వాత బోనం దీపం పోవాలి. మనం దీపం పోంది అయితే అంటే దీపం కొండెక్కాలి. ఆ కొండెక్కంది అయితే మనం ఇల్లు విడిచి వెళ్ళరాదు. అందుకోసమనే ఊరికి వెళ్ళే పని ఉన్నదనే చిన్నగా కొంచెమే నూనె పోసిన దీపంలో కూడా. ఆ దీపం కొండెక్కిన తర్వాత మేము బయలుదేరినాము. మిన్నుని కూడా తీసుకెళ్ళలేదు. మిన్నుని శాన్విని తమ్మునితోని కన్నెపల్లి పంపినాము. నేను మా ఆయన కన్నిగాడు మేము ముగ్గురం మాత్రమే బోనంకి వెళ్ళినాము. అది కూడా మీకు చిన్నగా వీడియో తీసి చూపెడతా, చూస్తూ ఉండండి. ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసి అయితే చూడండి.